చంద్రబాబు క్షుద్ర రాజకీయంపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు గిరిజన నేతలు. ఫలితంగా అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో టీడీపీకి రెబల్స్ బెడద మొదలైంది. ఒకరో ఇద్దరు కాదు, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన నేతలంతా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. స్వతంత్రులుగా పోటీ చేస్తామని ప్రకటించిన వారు జిల్లాలో టీడీపీకి రాజకీయ సమాధి కట్టేందుకు రెడీ అయ్యారు. ఎన్నికల ముందు వరకు టికెట్ మీకేనంటూ అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంత టీడీపీ గిరిజన నేతలను నమ్మించారు చంద్రబాబు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి నమ్మక ద్రోహం చేసి గిరిజన నేతలకు హ్యాండ్ ఇచ్చారు. అరకు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను బీజేపీకి కేటాయించారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి పాడేరు, రంపచోడవరం టికెట్లు ఇచ్చారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబు, లోకేష్కు ఎదురు తిరిగారు గిరిజన నేతలంతా. పార్టీని నమ్ముకున్న గిరిజనులను మోసం చేసిన టీడీపీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు. రోడ్లపైకెక్కి టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు దహనం చేశారు. తమను కాదని కూటమి అభ్యర్థులు ఎలా గెలుస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు వారు. పాడేరు టికెట్ కేటాయించకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమయ్యారు గిరిజన నాయకురాలు గిడ్డి ఈశ్వరి. 5 మండలాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆమె చంద్రబాబు చేసిన మోసాన్ని ఎండగట్టారు. ఈశ్వరికి మద్దతుగా టీడీపీకి చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో పాటు అన్ని మండలాల కార్యకర్తలు రావడంతో చంద్రబాబులో వణుకు మొదలైంది. ఇది మా గిరిజన ప్రజలు ఈ రోజు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరి కోరిక మేరకే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా. కానీ ఈ రోజు ఒక దన్ను ఉంది, మనకి ఒక కసి ఉంది, ఒక ఆశ ఉంది. మనమందరూ కష్టపడేటటువంటి తత్వం మనలో ఉంది. నాకు నమ్మకం ఉంది మనమంతా గెలుస్తామని. నా బలం మీరు, నా ధైర్యం మీరు, నా నమ్మకం మీరు. మీ ఒంటి మీద ఎగవాలితే నా ఒంటి మీద దుడ్డు వాలినట్టే. అటు అరకులోనూ మాజీ ఎమ్మెల్యే తన్ను దొరకు మొండిచేయి చూపించారు చంద్రబాబు. పార్టీ కోసం సర్వం ధారపోసిన తనను కాదని బీజేపీకి ఆ స్థానం కేటాయించడాన్ని తప్పుపడుతున్నారు ఆయన. చంద్రబాబు చేసిన అన్యాయానికి కుటుంబం సహా ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని తెలిపారు. అరకులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైన తన్ను ద్వారా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం సర్వం పోగొట్టుకున్నాను పార్టీ కోసం. నేను లోకేష్ గారిని కలిసిన ఆవేదన వ్యక్తం చేశాను. ఆయన చాలా సింపుల్ గా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చున్నాను. సార్ కూడా అక్కడ బీజేపీ నుండి ఉన్నటువంటి ఒత్తిడి ఏం చేయలేకపోతున్నాను. పనికి మళ్ళీ ఇక్కడ ఎటువంటి బలం లేనటువంటి ఒక పార్టీకి టికెట్ ఇస్తున్న క్రమంలో ఇక్కడ మీ అభిప్రాయం తీసుకోవాలి, నా అభిప్రాయం తీసుకోవాలి. వాళ్ళు బీజేపీ పార్టీని టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఏ గిరిజన నాయకులు అంటే అంత చులకన ఈ అధిష్టానానికి. ఇచ్చిన హామీని కాదని మరొకరికి టికెట్ కేటాయించిన చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఎండగడుతున్నారు అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోము కుమారుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు అబ్రహం. నీతి నిజాయితీతో పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లేదన్న ఆయన నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబే అన్నారు. కార్యకర్తల అభిష్టం మేరకు రెబల్గా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు అబ్రహం. ఇవాళ బాబు గారికి నమ్మి ఎంతోమంది మోసపోయారు. నేనే కాదు నాలాంటి వాళ్ళు ఇంకెంతోమంది ఎన్నో కాన్సెన్స్లో కూడా ఉన్నారు. మా నాన్నగారు చనిపోయారు. ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకో అవకాశం ఇవ్వడంలో తప్పే ఉంది. ఇవాళ 80% ఆఫ్ ద లీడర్స్ అందరూ టీడీపీ వాళ్ళు నా వైపే ఉన్నారు. పార్టీ టికెట్ ఒక వ్యక్తి ఇచ్చిన కేడర్ మొత్తం నా వైపు ఉన్నారు ఇప్పుడు. సో ఇంత బలమైన కేడర్ నాకు ఉన్నారు కాబట్టి ఇవాళ ఎలాగైనా మనం ముందుకెళ్ళాలి, ఎలాగైనా రెబల్గా పోటీ చేయాలన్నారు కాబట్టి ఇవాళ నేను రెబల్గా పోటీ చేయడానికి డిసైడ్ అయ్యాను. వీరే కాదు, చంద్రబాబు తీరుపై మాజీ మంత్రి మణికుమారి, జడ్పీ మాజీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ, ఎంవివి ప్రసాద్, వంతల రాజేశ్వరి సైతం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు సీట్లు కేటాయించడం ద్వారా కార్యకర్తలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు వారు. తెలుగుదేశం పార్టీలో సీట్లు కావాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే అని, నీతి నిజాయితీకి చోటు లేదని వాపోతున్నారు. గిరిజనులను మోసం చేసిన చంద్రబాబుకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు గిరిజన నేతలు.